సంతోషంగా ఉందన్న గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సు పెట్టి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆయన మాటలను ఆలకించుదాం. ఆయన ఏది మాట్లాడినా అద్భుతం జరుగుతుంది. ఆయన ఏది మాట్లాడినా కార్యము జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో దయ్యాలు ఆయన మాటకు లోబడుతూ ఉన్నాయి. 33 నుంచి చూస్తే, సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు, వద్దు, నజరేయుడు అయిన యేసు, నాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసిన. అందుకు యేసు, ఓరకుండమో, ఇతని వదిలిపోమని వాని గద్దింపగా దయ్యము వానిని మధ్యను పడద్రోసి, ఓరకుండము, ఇతనిని వదిలిపోమ్మ. దేవుని బిడ్డలారా, ప్రభు ఎవరో దయ్యాలకు బాగా తెలుసు. ఆమేన్. ప్రభు ఎటువంటి వాడో, ఎంతటి శక్తిమంతుడో వాటికి బాగా తెలుసు. మనకే చాలా తక్కువ తెలుసు, కొద్దిగా మనకు తెలుసు, అంతే, కొద్దిగా. కానీ బాగా ఎక్కువగా దయ్యాలకు తెలుసు. ఎందుకు తెలుసా? ఒకనాడు అవి దేవదూతలే. దేవాది దేవుడు స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పుడు దేవదూతలందరూ ఏకస్వరముతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడుతూ ఉండగా అక్కడ ఇటువంటి వాతావరణం ఉందో ఈ దెయ్యాలకు బాగా తెలుసు. త్రోసివేయబడిన తర్వాత అవి దురాత్మలుగా దెయ్యాలుగా మారిపోయాయి. ఒకనాడు అవి దేవదూతలే. ఎప్పుడైతే హృదయంలోకి గర్వం వచ్చినదో వెంటనే ప్రభు వాటిని ఏం చేశాడు? బయటకు దోసేశాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి వాడో, ఎంతటి శక్తిమంతుడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరై ఉన్నాడో వాటికి బాగా తెలుసు. ఆయన మాట ఎంత శక్తివంతమైందో వాటికి బాగా తెలుసు. ఆయన మాట్లాడిన మాట ఇక్కడ, ఓరకుండమో, ఇతనిని వదిలిపోము, ఓరకుండము, ఇతనిని వదిలిపోము అని చెప్పగానే, గద్దింపగానే ఆ దెయ్యాలు వానిని వదిలిపోయాను. ప్రభునామానికి మహిమ కలుగునగాక. దెయ్యాలు వదిలిపోవటం అంటే ఈనాడు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. లోకంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విద్య అయిపోయింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విద్య అయిపోయింది. కానీ ప్రభువు ఒకే ఒక్క మాట, హై ఊరుక, బీ కామ్ అని గద్దించాడంతే. ఎవరిని? దయ్యాన్ని. గద్దించగా ఆ దెయ్యం చేసింది, అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ ఇదంతా జరుగుతూ ఉన్నటువంటి ఈ సంఘటన ఇదంతా కూడా అక్కడ ఉన్నవారు చూచారు. చూచి వారు ఏమన్నారంటే, విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట. ఏమంటున్నారు? ఇది ఎట్టి మాట. ఈ మాట ఎటువంటిది? ఆయన మాట్లాడగానే గద్దించగానే జరుగుతోంది. అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే, అపవిత్రాత్మను గద్దించగానే అవి వదిలిపోతూ ఉన్నాయి. ఇది ఎట్టి మాట, ఇది ఎట్టి మాట. ఆయన ఆజ్ఞాపించగానే వెళ్ళిపోతూ ఉన్నాయి, వదిలిపెడతా ఉన్నాయి. ఇది ఎట్టి మాట. అందరికీ విస్మయం కలిగింది. ఆయన మాట అంత శక్తివంతమైంది. హల్లెలూయా. ఈరోజు ఆ మాట కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అవసరం. మీకు చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అవసరం ఉంది. కాబట్టి నీ అవసరం తీరాలంటే ఆయన మాట రిలీజ్ అవ్వాలి. ఆయన మాట నీ జీవితంలో పనిచేయాలి. పనిచేయనుగాక ఆయన మాట కోసం నువ్వు ఎదురు చూడాలి ఆశతో. 131వ కీర్తనలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ
భక్తుడు ఎంత చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనం కూడా నేర్చుకోవాలి. మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎలా ప్రార్థిస్తూ ఉన్నాం? 130వ కీర్తన, క్షమించండి, 130వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. 5 నుంచి చూద్దాం. యెహోవా కొరకు దీన్ని కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. భక్తుడు దావీదు, దేవుని బిడ్డలారా, కొరహు కుమారులు కావచ్చు, దావీదు భక్తుడు కావచ్చు, మోషే భక్తుడు కావచ్చు, ఈ భక్తులందరూ కూడా వారు చేసిన ప్రార్థనలు చాలా విలక్షణమైనవి, శ్రేష్టమైనవి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఇది భక్తి అంటే, ఇది భక్తి, ఇది జీవితానికి ఊపిరి. దేవుని బిడ్డ, నామకార్థ క్రైస్తవులు దేవుని సన్నిధిలో నిలబడలేరు, కానీ ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఆయన మాట మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, ఖచ్చితంగా వారికి కృప వెంబడి కృప దొరుకుతుంది, దొరుకునుగాక. ఆమేన్. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. అక్కడ చూసిన వారందరూ కూడా ఏమన్నారండి? ఈయన ఎట్టివాడు, ఆయన మాట ఎట్టి మాట. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆజ్ఞాపించగానే, గద్దించగానే దురాత్మలు వదిలిపోతూ ఉన్నాయి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, ఆయన కొరకు నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నదే. ఎలా కనిపెట్టుకుంటుంది అంటున్నాడు? ఎలా పోల్చాడు? 6వ వచనం, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఇది భక్తి అంటే ఇలా ఉండాలండి. కావలి వారు ఉదయం కొరకు, రాత్రిపూట గస్తీ కాసేవాళ్ళు, కావలిగా ఉండేవాళ్ళు, వాళ్ళు దేనికోసం చూస్తారు? ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు సూర్యోదయం చూస్తామా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కాపలా కాసేవాళ్ళు. వారికంటే ఎక్కువగా దేవుని కొరకు, ప్రభు కొరకు నా ప్రాణము కనిపెట్టుచున్నది. నా ప్రాణము ఆయన కోసము ఆశపడుతూ ఉంది, కనిపెట్టుచూ ఉన్నది. ఆయన మాట కొరకు, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఆయన మాట ఏదైనా నాకు, ఏదైనా జరుగుతుంది నాకు ఆయన మాట. దేవుని బిడ్డరా, ఆయన మాట సాయం చేస్తాడు, చేయి సాయం చేస్తాడు. లోకము ఎన్ని రకాలుగా ఉందో, ఒక్కొక్కరిది పూరికో బుద్ధి కదా, పూరికో బుద్ధి జెహోకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బుద్ధి. కొంతమందికి మాట సాయం తెలీదు, చేతి సాయం తెలీదు. కానీ మనం నమ్మినవాడు ప్రభువు మాట సాయమే కాదు, చేతి సాయమే కాదు, మాట సాయం కూడా చేసేవాడు. ఆ మాట ఎవరి జీవితంలోనైతే విడుదలవుతుందో, పనిచేస్తూ ఉందో, వారి జీవితంలో కార్యములు జరుగుతాయి, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, జరుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, భక్తి అంటే ఇలా వచ్చి అలా వెళ్ళేది కాదు. భక్తి అంటే ఇలా వచ్చి చెంపలు వేసుకోవడమో, దండం పెట్టుకోవడం కాదు. ఆయన కొరకు తీక్షణంగా ఆశగా ఉండటం, ఆయన మాట మీద ఆశ పెట్టుకోవటం. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎక్కడున్నాడు అంటున్నాడు? ఆ సమయంలో తను ఎక్కడున్నాడు? 1వ వచనం, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. చెప్పండి, ఆయన ఉన్న స్థలం ఎక్కడంట? ఆయన పరిస్థితి ఎలా ఉంది? అగాధంలో ఉన్నానయ్యా నేను. అగాధము, లోయ కూడా కాదు, అగాధం. లోయ కంటే ఇంకా లోతైంది అగాధం. నేను అగాధములో ఉన్నాను, అగాధ స్థలములో ఉండి నేను నీకు మొర్రపెట్టుచున్నానయ్యా. నీ మాట మీద ఆశ పెట్టుకున్నాను, నీ కొరకు నా ప్రాణము కనిపెడుతూ ఉంది, నీ సాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. అగాధ స్థలములలో నేను ఉన్నాను. జీవితంలో ప్రతి ఒక్కరికి ఇదొక అనుభవం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటుంది. ఎక్కడున్నట్టు? అగాధములో ఉన్నట్టు, దారి డొంక తెలియలేదు అన్నట్టుగా, కనబడదు అన్నట్టుగా, ఇక నేను పైకి రాలేనేమో అన్నట్టుగా. దేవుని బిడ్డల, ఇవన్నీ కూడా అనుభవాలే దేవుని బిడ్డలకు.
ఇటువంటి అనుభవాలు లేకపోతే అసలు భక్తి కూడా చిగురించదు. గుర్తుపెట్టుకున్నావు. ప్రతి దేవుని బిడ్డ అలాగని ఇలాంటి అనుభవాలు ఉండాలని కాదు, కానీ ఇలాంటి అనుభవాలు నిన్ను దేవునికి మరింత సమీపంగా తీసుకుని వస్తూ ఉంటాయి. దేవునికి మరింత దగ్గరగా నిన్ను నడిపిస్తూ ఉంటాయి. దేవుని ఆనుకునేలాగా, దేవుని హత్తుకునేలాగా నీకు సహాయపడుతూ ఉంటాయి. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఏ అనుభవం కూడా నువ్వు వెళుతూ ఉన్నా సరే, నువ్వు ఆయన మాట మీద ఆశ పెట్టుకో. ఆమేన్. యెహోవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నానయ్యా అని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నాకంటూ ఒకడున్నాడు అని నమ్మకం నీకు ఉండాలి. నాకంటూ ఒకడున్నాడు, ఆయన జీవం కలిగినవాడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నాకు ఆధారము, నా కొండ, నా ప్రాకారం, నా శైలం అని నువ్వు గుర్తుపెట్టుకో. అలా అనుకుంటూ ప్రతిదినం కూడా ఆయన స్తుతిస్తూ ఖచ్చితంగా ఆయన హస్తం నిన్ను అగాధంలో నుంచి తీసి బయటపడిస్తుంది. బయటకు వచ్చుదరుగాక. ఆమేన్. కొందరికి అగాధం అంటే అక్కడ వెలుతురు ఉంటుందా? చీకటి, అంధకారం. కానీ భక్తుడు అంటాడు, నా చీకటిని 18వ కీర్తన మనం చూస్తున్న ప్రతి దేవుని బిడ్డరా, 18వ కీర్తనలో ఒక చక్కటి మాట ఇక్కడ భక్తుడు దావీదు పాడుతూ ఉంటాడు. 28వ వచనం, 18:28, నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఇది ఆశ, ఇది నిరీక్షణ. ఆ శుభదినం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. ఆ వర్తమానం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ శుభవార్త కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఏంటో శుభవార్త, ఏంటి ఆ వర్తమానము? నా చీకటిని వెలుగుగా మార్చేవాడు ఆయన, వెలుగుగా చేయును. జీవితం అంతా చీకటి, ఇక నా బ్రతుకంతా ఎలాగే ఉంటుంది అని ఎప్పుడు కూడా ఎవరు అనుకోవద్దు. అటువంటి నెగిటివ్ ఆలోచన నుంచి బయటికి వచ్చుదురుగాక. నిన్ను సృజించిన దేవుడు, నారు పోసిన వాడు, చెప్పండి, నీరు పోస్తాడు. నమ్మిన వారు గడి చెప్పిన హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటి నేను, నీవుంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. భక్తుడికి ఎటువంటి విశ్వాసం ఉంది? నా దీపము వెలిగించేవాడు నీవేనయ్యా, చీకటిని నాకు వెలుగుగా చేసేది కూడా నీవే. ఈరోజు అటువంటి విశ్వాసము, అటువంటి నిరీక్షణ నీకు ఉన్నదా? అటువంటి ఆశ నీకున్నదా? యెహోవా మాట మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, ఆయన మాట కోసం ఎవరైతే ఆశగా ఎదురు చూస్తూ ఉంటారో, ఖచ్చితంగా వారి జీవితంలో ఆయన కృప దొరుకుతుంది. కృప వెంబడి కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. ప్రతి దేవుని బిడ్డరా, కనిపెట్టుకునే సమయంలో ఖచ్చితంగా కనిపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవునికి ఈ అనుభవాలు ఖచ్చితంగా ఉండవలసింది. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డరా, సామెతలు 8వ అధ్యాయంలో మనం చూస్తూనే ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి మన జీవితంలో క్రియలుగా మారాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఎటువంటి అనుభవాలంటే చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. కనిపెట్టుకొని. ఈరోజు ఇటువంటి అనుభవం మనకున్నదా? కష్టాలు ఉన్నాయనేసి ఏడుస్తూ కూర్చుంటున్నావు, కానీ కష్టాలు ఉన్నాయనేసి బాధపడుతూ నిరుత్సాహంగా ఉంటున్నావు, కానీ ప్రభువు దగ్గర ఏ రోజైనా ఆశగా విశ్వాసముతో కనిపెట్టుకొని కాచుకునే ఇటువంటి అనుభవం కలిగి ఉన్నావా? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. కాచుకొని కనిపెట్టుకొని ఈ అనుభవాలు ఖచ్చితంగా ఉంటే వారి జీవితము మారిపోతుంది. మారిపోనుగాక.
ఖచ్చితంగా కార్యం జరుగుతుంది, జరుగునుగాక. నా ఉపదేశము ఎప్పుడంటున్నాడు? అనుదినము. ఇది నిరంతరము జరగవలసిన ప్రక్రియ మన జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, ఇది భక్తి అంటే. ఇది భక్తి అంటే. భక్తి అంటే లెవెల్ చూపించడం కాదు, హోదాను చూపించడం కాదు, పరపతిని చూపించడం కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలు దేవుని దగ్గర తగ్గించుకోవడం, ఇది భక్తి అంటే. ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకోవడం, ఇది దేవునికి ఇష్టమైన భక్తి. కనిపెట్టుకొని కాచుకొని ఆయన ఉపదేశము వినేవారు ధన్యులు. హల్లెలూయా. వినాలి. ఇది ఎట్టి మాట అని వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఏది ఎట్టి మాట అని ఆయన గద్దించగానే, ఆయన ఆజ్ఞాపించగానే దురాత్మలు వదిలిపెట్టిపోతూ ఉన్నాయి. ఆ మాట ఈరోజు నీ నోట ఉండునుగాక. ప్రతి దేవుని బిడ్డ, నీ నోట దేవుని మాటలు పదే 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 పలుకుతూ ఉండాలి. దేవుని మాట నిన్ను శాసించేదిగా, ఆజ్ఞాపించేదిగా ఉండాలి. నువ్వు చేతకాని వ్యక్తిగా ఉండకూడదు. కానీ దేవుని మాటలు నీ నోట పలుకుతూ ఉంటే ఖచ్చితంగా నేను విజయ పథం వైపు నడిపిస్తూ ఉంటాయి. గొప్ప విజయం పొందుకుందువుగాక. ఇంతకీ ఆయన మాట ఎటువంటిది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని వాక్యం మనకు సమాధానం ఇస్తుంది. ఆయన మాట ఎటువంటిది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం మనం చూస్తూ ఉన్నాం. 1:3 ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చాలమ్మా, సమస్తమును నిర్వహించుచు. A to Z మొత్తం ఆయనే. ఎవ్రీథింగ్ మొత్తం ఆయనే. ఎలా నిర్వహిస్తూ ఉన్నాడు? ఎలా కార్యం చేస్తూ ఉన్నాడు? తన మహత్తు గల మాట చేత. ఆమేన్. తన మహత్తు గల మాట చేత. మన దేశ జనాభా దాదాపుగా ఇప్పుడు 142 కోట్లు అంటున్నారు. 142 కోట్లు ఒక్క దేశం జనాభా. ప్రపంచ జనాభా దాదాపుగా 750 కోట్లు దాదాపు దాటిందంటున్నారు. ఇంతమందికి రోజు భూమి నుంచి ఆహారం పుట్టినట్లుగా తన మహత్తుగల మాట చేత కదా జరిగిస్తూ ఉన్నాడు. మహత్తుగల మాట చేత భూమి నుంచి ఆహారము ఉద్భవించినట్లుగా, పుట్టునట్లుగా, భూమి నుంచి అయినా మొక్కలు మొలుచున్నట్లుగా మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు ప్రపంచాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రపంచాన్ని పోషిస్తూ ఉన్నాడు ఆయన. సమస్తమును నిర్వహించుచు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, లేకపోతే నాకు ఎందుకు ఇన్ని బాధలు ఉంటాయి, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి. సమస్తములో నీవు ఉన్నావు. ఆమేన్. సమస్తములో నీవు ఉన్నావు. నీవున్నా ఆయన చిత్తములో నీవు ఉన్నావు. అందుకే ఈ భూమి మీద పుట్టావు. గుర్తుపెట్టుకో. ఆయన చిత్తములో నీవు ఉన్నావు. ఆయన చిత్తము లేకుండా నువ్వు పుట్ల ఈ భూమి మీద నువ్వు రాలేదు. ఆయన చిత్తం ఉంది కాబట్టి ఈ భూమి మీద నువ్వు పుట్టావు. దేవుని వాక్యం సెలవిస్తోంది, తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించేవాడు ఆయన. ఇది ఎట్టి మాట చెప్పండి. ఇది ఎట్టి మాట? మహత్తు గల మాట. మహత్కార్యములో జరిగించేవాడు ఆయన. మహత్కార్యములో ఆయన ఎవరిని అనుగ్రహిస్తాడో, ఎవరిని దర్శిస్తాడో. ప్రతి దేవుని బిడ్డరా, నీ మట్టుకు నీవు ఆయన సన్నిధిలో దీనుడివై కనిపెట్టుకొని కాచుకొని ఉంటే ఖచ్చితంగా ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా తన మహత్తు గల మాట చేత నిన్ను పైకి లేపుతాడు. ఎదురు చూడాలి. ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలి. ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకున్న రీతి ఎటువంటిదో ఆయన చూడాలి. ఆయన దృష్టిలో నువ్వు పడాలి. నువ్వు ప్రార్థించే రీతి ఎటువంటిదో, ఎలా చేస్తూ ఉన్నావు ప్రార్థన, ఆయన దృష్టిలో ఉండాలి. మహత్తుగల మాట చేత నిన్ను ఆయన దర్శించునుగాక. ఆమేన్. మహత్తుగల మాట. ఇది ఎట్టి మాట? మహత్కార్యమును జరిగించే మాట. మహత్కార్యములో మహత్యము గల దేవుడైన
ఆయన మహత్యము గల దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఏదైనా చేయగలిగినవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఆ మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడు ఈరోజు నీ దేవుడే, మన దేవుడే ఉన్నాడు. ఆమె ఆయన మన దేవుడు. ఆయన మాట ఎంత శక్తివంతమైన దెయ్యాలుగా బాగా తెలుసు. మమ్మల్ని నశింపజేయవచ్చితివా, మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని కేకలు వేశాయి. ఆయన ఎవరు వాటికి బాగా తెలుసు. ఆమేన్. ఆయన ఎవరో, ఆయన ఎటువంటి వాడో, ఎంత శక్తివంతుడో వాటికి బాగా తెలుసు. మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని కేకలు వేస్తూ ఉన్నాయి. ఊరక అని గట్టిగా కేక వేయగానే అవి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నిన్ను ఏది పట్టి పీడిస్తూ ఉందో అది నిన్ను వదిలిపోవును గాక. ఆమేన్. ఏది నిన్ను పట్టి పీడిస్తూ ఉందో, ఏది నిన్ను పట్టి శోధిస్తూ ఉందో, ఏ ఆలోచన చేత నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ ఆలోచన చేత నువ్వు కట్టివేయబడుతూ ఉన్నావో, ఏది నిన్ను పట్టి పీడిస్తూ ఉందో దాని నుంచి నీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. అందరు చెప్పలేదండి? ఆమేన్. కొన్ని ఆలోచనలు మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి తెలుసా. కొన్ని ఆలోచనల చేత మనం కట్టివేయబడుతూ ఉంటాం, కొన్ని శోధనల చేత బంధించబడుతూ ఉంటాం. ఈరోజు నువ్వు దేని చేత బంధించబడ్డావో, దేని చేత నువ్వు పీడించబడుతూ ఉన్నావో, శోధించబడుతూ ఉన్నావో దాని నుంచి నీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, నెగిటివ్గా ఆలోచించొద్దు. నీ ఆలోచన ఎప్పటికప్పుడు రెన్యూ అవుతూ ఉండాలి, నూతనీకరించబడుతూ ఉండాలి. ఉసూరుమంటూ నిరుత్సాహంగా ఉండకూడదు. నీ ఆలోచనే నేను చేతకాని అని చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ ఆలోచనే నిన్ను పడగొట్టేదిగా చేస్తూ ఉంటుంది. నీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దాన్ని మార్చుకో. మహత్తుగల మాట కోసము నీ ఆలోచనను పుట్టించుకో. మహత్తుగల మాట, మహత్యం చేసేవాడు ఉన్నాడు అనే ఆలోచనతో నీవు ఉండు. మహత్యం చేసే దేవుడు ఉన్నాడు, మహత్కార్యం చేస్తాడు అనే ఆలోచనతో, ఆ ఆశతో, ఆ తలంపుతో నీవు ఉండు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యము వెంబడి కార్యము చేస్తాడు. కనిపెట్టుకొని అనుభవము, కాచుకొని అనుభవం ప్రతి ఒక్కరికి ఉండునుగాక. గత కొన్ని వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం, మోకరించి ప్రార్థన చేయాలనేసి. ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి, కనిపెట్టుకుంటూ ఉండాలి, కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, ఏకాంతముగా ఉండి ప్రార్థన చేయాలి. ఇటువంటి అనుభవాలు గుండా వెళుతూ ఉన్నవారి జీవితంలో ఖచ్చితంగా మహత్కార్యములు జరుగుతాయి, జరుగునుగాక. ఆమేన్. ఎదురు చూడు. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చిన దేవుడు, ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు. మీ పరలోకమందు తండ్రికి అవన్నీ తెలుసు. మీకు ఏది కావాలో మీరు మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. అవన్నీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన డిఫికల్టీ ఉంటుంది, క్లిష్ట పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆలోచన, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ధోరణి, వైఖరి. నీకు ఏ ధోరణ ఉన్నా, ఏ వైఖరి ఉన్నా దేవుని పాదాల దగ్గర తీసుకుని రా. నీ ఆలోచన ధోరణి, నీ ఆలోచన వైఖరి ఎలా ఉందో అవన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టు. అయ్యా, నా పరిస్థితి ఎలా ఉంది, నా వైఖరిని మార్చు, నా ధోరణి మార్చు, నా తలంపులో మార్చు, నా ఆలోచన మార్చు. నా ఆలోచనే నన్ను దరిద్రుని చేస్తూ ఉంది, నా ఆలోచనే నన్ను కట్టిపడేస్తూ ఉంది, నా ఆలోచనే నన్ను బంధించి వేస్తూ ఉంది. ఈ బంధకము నుంచి నన్ను విడిపించయ్యా. ఆమేన్. అడుగు, దేవుని అడుగు. మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించి ఆ దేవాది దేవుడు నీ జీవితంలో మహత్కార్యములు జరిగించునుగాక. ఆమేన్. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, 107వ కీర్తనలో 20వ వచనం మనం చూస్తూ ఉన్నాం. 107వ కీర్తన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. ఆమేన్. తన వాక్కును పంపి
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆ వాక్కు ఎటువంటిది? స్వస్థతనిచ్చే వాక్కు, స్వస్థపరిచే వాక్కు. అది ఆయన వాక్కులో స్వస్థత ఉన్నది. ఆమేన్. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నా, మానసిక రోగమా, శారీరక రోగమా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే ఆయన వాక్కు కొరకు ఎదురు చూడు, కనిపెట్టి ఉండు. మహత్యం గల ఆ మాట నిన్ను తాకునుగాక, నిన్ను దర్శించునుగాక, నిన్ను స్వస్థపరచునుగాక, నిన్ను విడిపించునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వాక్కులో ఏముంది? స్వస్థత ఉంది. ఆమేన్. స్వస్థత ఉంది. ఆయన వాక్కులో విడుదల ఉంది. ఆయన వాక్కులో మహత్యం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు వారు ఉన్న స్థితిలో వారు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. నువ్వేం చేయాలి? కష్టం ఉన్న భక్తులు, శోధన ఉన్న భక్తులు, సమస్యలు ఉన్న భక్తులు, అగాధంలో ఉన్న భక్తులు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆమేన్. ప్రార్థన చేశారు. ఉసూరుమంటూ ఏడుస్తూ కూర్చోలా, చేత కాని వాళ్ళ కూర్చోలా, దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ నేర్చుకున్నారు. ఆయన పాదాల దగ్గర గోజాడే విధానం వారు నేర్చుకున్నారు. వారికున్న ఆయుధాన్ని వారు గట్టిగా పట్టుకున్నారు. వారు విజయం సాధించారు. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తున్నాం, వారు కష్టకాలమందు ఏం చేశారు? చేత కాని వాళ్ళ కూర్చోలా, మొర్ర పెట్టడం నేర్చుకున్నారు. ఆమేన్. మనకు ఒక ఆశ్రయం ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక ఆధారం ఉంది. మనం మర్చిపోకూడదు. దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు మనకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారికున్న ధైర్యము, వారికున్న తెగింపు చాలా గొప్పది. వారు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు. గొప్ప ధైర్యం వారికి వచ్చేది. ఆమె శోధన జయించే ధైర్యం కావాలి. నీ ఆలోచనను జయించే ధైర్యం నీకు కావాలి. కొన్నిసార్లు నీ ఆలోచనలే నిన్ను ఓడిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నీ ఆలోచనలే నిన్ను పట్టిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నీ ఆలోచనలే నిన్ను పడగొడుతూ ఉంటాయి. కొన్నిసార్లు నీ ఆలోచనలే నిన్ను శోధన వైపు నడిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నీ ఆలోచనలకు శత్రువుగా ఉంటాయి. తెలుసుకో, నువ్వు గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు నీ ఆలోచనలే నీకు శత్రువుగా ఉంటాయి. ప్రతి దేవుని బిడ్డరా, నీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో వాక్యానుసారంగా మార్చుకో. మహత్తు గల మాట నీ జీవితం తాకునుగాక. ఆమేన్. నీ ఆలోచనే వెలుగు పథం వైపు నడిపించు, వెలుగులో నడిపించు. చీకటిలో నువ్వు దోబూచులాడొద్దు. కొన్నిసార్లు నీ ఆలోచనలు నిన్ను చీకటిలో నెట్టుకుపోతూ ఉంటాయి. మరణానికి దగ్గరగా తోసేసుకుపోతూ ఉంటాయి. మరణానికి దగ్గరగా. ప్రతి దేవుని బిడ్డ వారు ఏం చేసి తెలుసా? వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఆయన ఏం చేశాడు? వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. వారు మొర్ర పెట్టిరి, ఆయన విడిపించడం. ఎంత గొప్ప ఆదరణ మనకి, ఎంత గొప్ప ధైర్యమో. విడిపించే దేవుడు మనకున్నాడు. అటు ఇటు పరుగులెత్తవలసిన అవసరం లేదు. ఏం చేస్తావు అని మనసు స్థిమితంగా లేదు, అందుకే అక్కడికి వెళ్ళాను, అందుకే ఇలా చేశాను, అలా వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. ఇటువంటి నిరుత్సాహకరమైన మాటలు నీ నోట దూరమవునుగాక. ఆమేన్. నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా ఆశతో మొరపెట్టావు. తన మహత్తుగల మాట పంపించి నన్ను విడిపిస్తాడు, నన్ను ఆదుకుంటాడు అన్న ఆశతో మొరపెట్టావు. వాక్యం సెలవిస్తోంది, నేను మార్పు లేని దేవుడను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేను మార్పు లేని దేవుడను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడే కాదు, ఈరోజు కూడా అలాగే ఉన్నాడు. ఆయన మారడు. మనిషి మారిపోతున్నాడు, ఆయన మారడు. ఆయన మారడు. ఆయన ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వాడిగా ఉంటాడు. ఆదరించే దేవుడు ఆయన. త్రోసివేసేవాడు కానే కాదు, ధిక్కరించేవాడు కాదు. ప్రతి దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలమందు యెహోవాకు మొరపెడితే ఆయన వారి ఆపదలలో నుంచి విడిపించెను. ఆమేన్.
ఈరోజు నీ జీవితంలో ఇటువంటి కష్టము పని చేస్తూ ఉన్నా సరే, ఇటువంటి కష్టాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నా సరే, గుర్తుపెట్టుకో, నువ్వు చూడవలసింది కష్టం వైపు కాదు, కానీ ఆ కష్టాన్ని తరిమి వేసేవాడు ఆయన ఉన్నాడని ఆయన వైపు చూడు. ఆయన వైపు చూడు. అయ్యా, నీ మాట కోసం ఎదురు చూస్తున్నా ఈ కష్టాన్ని జయించే శక్తి నాకు ఇవ్వు, ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు. ఆయన మాట కోసం ఆశతో నువ్వు ఎదురు చూడు, ఖచ్చితంగా నీకు సహాయం దొరుకుతుంది. ఆయన గొప్ప సహాయకుడు, ఆయన గొప్ప సహాయకుడు. ఆమేన్. ఆయన కంటే లోకంలో గొప్ప సహాయకులు ఎవరు లేరు. మనుషులు నమ్మదగిన వారు కాదు, స్వార్థప్రియులు. ఆలోచన ధోరణి స్వార్థంతో ఉంటుంది. మనుషుల ఆలోచనలు చాలా స్వార్థపూరితమని, కపటమైనవి. కానీ దేవుడు ఎప్పుడు కూడా యథార్థవంతుడు. ఆమేన్. మార్పు లేనివాడు. మనం చూస్తున్నాం, వారు మొరపెట్టినప్పుడు యెహోవా వారిని విడిపించెను. హల్లెలూయా. విడిపించెను. నీ విడుదల కోసం నీవే ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకు ఈ మాట. నీ విడుదల కోసం నీవే ప్రార్థన చేయి. ఎప్పుడు చేయాలి ప్రార్థన? అనుదినము చేయి. అనుదినము, ఎవ్రీడే కనిపెట్టుకుని ఉండు, కాచుకొని ఉండు, ఎదురు చూస్తూ ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో శుభవార్త వెంబడి శుభవార్త నువ్వు విందువుగాక. ఆమె అసలు ఒక శుభవార్త వింటేనే ఎముకలకు ఫుల్ కదా సత్తువ, ఎంత ఆనందం, కళ్ళల్లో వెలుగునపడింది. అటువంటిది శుభవార్త వెంబడి శుభవార్త వింటే అట్టి అనుభవం ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక. ఏ అనుభవం? శుభవార్త వెంబడి శుభవార్త, శుభవార్త వెంబడి శుభవార్త విందురుగాక. ఆమేన్. ప్రతి దేవుని బిడ్డల విడుదల పొందే దినము ఉంది. నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు ఎటువంటి స్థితిలో బంధించబడ్డావో ఖచ్చితంగా నీవు విడుదల పొందుకుంటావు, విడుదల పొందుకుందువుగాక. ఆమేన్. మనం చూస్తున్నాం 7వ వచనంలో, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆమేన్. అడుగు దేవునయ్యా, చక్కని త్రోవను నడిపించు. ఏ త్రోవ అంట? చక్కని త్రోవను నన్ను నడిపించు అని అడుగో. ఆ త్రోవ నాకు మేలు చేసేదిగా ఉండాలి, నాకు ఉపకారం చేసేదిగా ఉండాలి, నన్ను నిధి దగ్గరికి నడిపించేదిగా ఉండాలి, నిధి దగ్గరికి. అటువంటి మార్గములో నన్ను నడిపించు, నా గమ్యానికి నన్ను చేర్చు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. 14వ వచనం, వారి కట్లను తెంపివేసి చీకటి నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించెను. ఆమేన్. వారు ప్రార్థించినప్పుడు 13ను చూస్తున్నాం, కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి. ఈరోజు నువ్వు ఏ కట్ల మధ్య ఉన్నావో, ఏ కట్లతో కట్టివేయబడ్డావో ఆ కట్లని తెగిపోవునుగాక. ఆమేన్. కొన్ని కట్లు మనల్ని కదా బానిసగా పడేస్తూ ఉంటాయి, కొన్ని కట్లు మనల్ని చేతకాని వాడిగా ఉంచుతూ ఉంటాయి. కొన్ని కట్లు, ఆ కట్లను దేవుడు తెంపివేయునుగాక. ఆమేన్. ఆ కట్ల మధ్యలో నువ్వు ఉన్నత కాలమును అభివృద్ధి చెందలేవో, నువ్వు పైకి రాలేవో. వినండి, ఆ కట్ల నుంచి నువ్వు బయటకు రాకపోతే నువ్వు పైకి రాలేవో. నువ్వు బాగుపడాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏ కట్ల మధ్య నువ్వు ఉన్నావో ఆ కట్లన్నీ తెగిపోవునుగాక. వారి కట్లను తెంపివేసి. కొన్నిసార్లు నీ ఆలోచనని కట్టిపడేస్తుంది తెలుసా, కొన్నిసార్లు నీ ఆలోచనని కట్టిపడేస్తూ ఉంటుంది. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంది, ఎవరి కోసమో మీరు మీ సంతోషాన్ని పాడు చేసుకోవద్దు, ఎవరి కోసమో ఆలోచించి మీ సంతోషం మీరు పాడు చేసుకోవద్దు. ఆమేన్. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కట్లను తెంపివేసి. కొన్నిసార్లు నీ ఆలోచనే కట్లుగా ఉంటాయి. గుర్తుపెట్టుకే మాట, నీ ఆలోచనని కట్టేస్తూ ఉంటాయి. అడుగు ముందుకు వేయి. కొన్నిసార్లు నీ ఆలోచనలో ఎక్కడ కట్టివేయబడ్డావో అక్కడే ఉంటుంది జీవితం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? వారి కట్లను తెంపివేసి చీకటిలో నుంచి, మరణాంధకారంలో నుంచి వారిని
రప్పించెను. ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి, మరణాంధకారంలో నుంచి కట్లను తెంపివేసి రప్పించెను. నీ ఉన్న స్థలం నుంచి నా దేవుడు నిన్ను బయటికి రప్పించునుగాక. ఆమేన్. బయటికి రప్పించునుగాక. ఎక్కడ ఏ ఆలోచనని కట్టిపడేస్తా ఉందో, ఏ తలంపు నేను అడుగు ముందుకేయకుండా అడ్డుపడతా ఉందో ఆ కట్లన్నీ తెగిపోవునుగాక. కొన్నిసార్లు మనకు కనపడవు ఈ బంధకాలు. నీ ఆలోచనలు నిన్ను బానిసగా కట్టిపడేస్తూ ఉంటాయి. నీ ఆలోచన అనే ఆ కట్లను తెగిపోనట్లుగా నువ్వు ప్రార్థన చేయి. ఆ కట్లను అయ్యా తెంచు అని అడుగు, ప్రార్థించు. ప్రతి దేవుని బిడ్డ, గొప్ప జయము నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మహత్తుగల మాట నీ జీవితంలో మహత్కార్యములు జరిగించునుగాక. వారందరూ ఆ విధంగా ప్రార్థించారు. వారికి కొన్ని సమయాలు వారికి రోగములు వచ్చాయి, రోగాలు వచ్చాయి ఎన్నో. ఇప్పటికీ చాలామంది ఇప్పుడు దేవుని బిడ్డ నయము కాని రోగాలతో బాధపడుతూ అనేక రకాల స్థలాలకు వెళ్ళి డబ్బులన్నీ వృధా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రిపోర్ట్లన్నీ కూడా ఎలా ఉంటున్నాయి తెలుసా? నార్మల్. కానీ ఆ రోగం ఏంటో అర్థం కావట్లా. ఎక్కడో కట్టివేయబడ్డాడు ఆ మనిషి, ఎక్కడో బంధించబడ్డాడు. ప్రతి దేవుని బిడ్డరా, వారికి కావాల్సింది వాక్కు అనే ఔషధం. దేవుని వాక్కు అనే ఆ ఔషధం ఎవరికి దొరుకుతూ ఉందో, ఎవరి ఎద్దుకు వస్తూ ఉందో వారు బాగుపడను గాక. మనం చూస్తున్నాం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. తన వాక్కును పంపి వారిని లోపల, మీకు తెలుసా లోపల శరీరంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసా? లోపల శరీరంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. కానీ పూర్తిగా బయటపడేసరికి ఏమి అర్థం కాక అయోమయ స్థితిలో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డరా, స్వస్థపరిచే దేవుడు మనకున్నాడని విశ్వాసంతో ఉండాలి. నన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఉండు. ఆయన మాట మీద ఆశ పెట్టుకో. అయ్యా నీ మాట ఉండ చాలు, నా బిడ్డ బాగుపడతాడు, నా భర్త బాగుపడతాడు, నా కుటుంబం బాగుపడింది, నీ మాట చాలు నాకు. ఇంత విశ్వాసం, ఇంత ధైర్యము నీకుందా? నన్ను బాగు చేస్తాడు ఆయన, నాకు విడుదలనిస్తాడో, నాకున్న పరిస్థితి నుంచి నన్ను బయటకు రప్పిస్తాడో, మహత్తుగల మాట చేత ఆయన ఏదైనా చేస్తాడో అనే విశ్వాసం నీకుందా? ఆమేన్. ప్రతి దేవుని బిడ్డరా, చూద్దాం మార్కు సువార్తలో ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఇక్కడ శిష్యులందరూ కూడా భయపడుతున్నారు. ప్రాణ భయం, చచ్చిపోతామేమో భయం. ఎటు చూసినా దారి కనబడట్లా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్న 37 చూస్తే, అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయినో. వీళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. పెద్ద తుఫాను రేగిందట. పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయినో. చూడండి, దోణి నిండిపోతే ప్రమాదమా లేకపోతే సేఫ్టీనా, క్షేమమా? ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు కుటుంబం అనే పడవ మునిగిపోయే స్థితి, కొన్నిసార్లు కుటుంబం అనే పడవే మునిగిపోయే ప్రమాదం. అటువంటి ప్రమాదంలో ఈనాడు చాలా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం ఏమైపోద్దో, కుటుంబ దీపం ఆరిపోద్దామో, కుటుంబ జ్యోతి ఆరిపోద్దామో, వెలుగు తగ్గిపోద్దామో, నలుగురిలో నవ్వులు పోలవుతామేమో, మునిగిపోతామేమో. ప్రతి దేవుని బిడ్డలారా, 39వ వచనంలో మనం చూస్తున్నాం, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని ఆయనతో అన్నారు. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయన. ఆమేన్. ఎటువంటి మాట అది? మహత్తుగల మాట. దేన్ని గద్దించాడు? దేన్ని ఆజ్ఞాపించాడు? సముద్రంలో ఏమన్నాడు? గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోమని సముద్రముతో చెప్పగా ఆమేన్. సముద్రము కూడా ఉలిక్కి పడింది. ఆమేన్. క్లాసులో ఉన్నప్పుడు ఒక మాస్టారు గట్టిగా కీప్ క్వైట్ అంటే పిల్లలు ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటారో, సముద్రము కూడా అక్కడ ఎలా ఉందంట? మిక్కిలి నిమ్మలమాయెను. అది మాట ప్రభావం.
సముద్రము కూడా మిక్కిలి నిమ్మలమాయను. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఆయన ఏం చేశాడు? ఆయన ఏమన్నాడు? నిశ్శబ్దమై ఊరుకో, కామ్గోన్, బీ కామ్ అన్నాడు. అంతే, బీ కామ్. సమస్తమును స్వాధీనపరుచుకునేవాడైనా, సమస్తమును లోపరిచేవాడైనా, సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నది అంటానికి ఇదే గొప్ప ఉదాహరణ. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎటువంటి పెను తుఫాన్లు ఉన్నా, ఎటువంటి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు అనే విషయం మర్చిపోవద్దు. నీవు ఒంటరిగా లేవు, ఆయన నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. ఆయన గద్దించగా సముద్రము కదా, ఇక్కడ ఏమైంది? గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. మిక్కిలి నిమ్మలమాయన. ఇంగ్లీష్లో బీ కామ్. సైలెంట్గా ఉంది సముద్రం. గాలి అణిగిపోయింది అని గద్దించినప్పుడు ఆయన మాట అటువంటి శక్తివంతమైనది. ఆమేన్. నీ జీవితంలో ఎటువంటి తుఫాన్లు ఉన్నా అవి అణిచివేయబడునుగాక. కొన్నిసార్లు మైండ్లో ఏమంటాయి తెలుసా? తుఫాన్లు ఉంటాయి. మైండ్లో తుఫాన్లు ఉంటాయి. కొన్నిసార్లు మైండ్లో రక్తనాలు పగిలి చచ్చిపోతారు. మీకు తెలుసా? ఎందుకు? లోపట ఉన్న ఒత్తిడి అటువంటిది, లోపట పనిచేసే తుఫాను అటువంటిది. ఆ తుఫాను జయించదువుగాక. నీ జీవితంలో అది మిక్కిలి నిమ్మలంగా మారిపోనుగాక. ఆమేన్. ప్రశాంతతను క్రియేట్ చేసేవాడు ఆయన. ఆమేన్. ప్రశాంతతను నీ జీవితంలో నీకు అనుగ్రహించేవాడు ఆయన. మైండ్లో కొన్నిసార్లు ఇవి పనిచేస్తూ ఉంటాయి. తుఫాన్లో కంటికి కనబడవి, అవి ఎవరికి అర్థం కావు. కానీ నువ్వు మొరపెడితే ఆ తుఫాన్ను కూడా అణిచివేసేవాడు ఆయన. హల్లెలూయా. మహత్తు గల మాట చేత ఆ తుఫానును, దానికి ఉన్న పొంగును అణిచివేసేవాడు ఆయన. అణిగిపోనుగాక. నీ జీవితంలో సమస్తము నిమ్మలంగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.